కంచికచర్ల మండలం పరిటాల సమీపంలో అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో 19వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె రామమోహన్ రావు తెలియజేశారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమాలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు జాతీయ స్థాయిలో టెక్నో సైబర్ ఫెస్ట్ ను నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ గన్నవరం హెచ్సిఎల్ టెక్నాలజీస్లో జనరల్ మేనేజర్ మరియు ఏఐ డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్గా విధులు నిర్వహిస్తున్న బొర్రా సురేష్ బాబు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా విజ్ఞానాన్ని ఇతరులకు షేర్ చేయవచ్చునని, ప్రజెంటేషన్ స్కిల్స్తో పాటు నూతన ఆలోచనలను ప్రదర్శించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఏఐ ప్రపంచాన్ని శాసిస్తోందని, ఏ సమస్యనైనా సులువుగా పరిష్కరించవచ్చునని తెలిపారు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించారు. దీనిలో భాగంగా సైబర్ క్యాంప్, ట్రెజర్ హంట్, పవర్ కోడింగ్ కాంటెస్ట్, ఐడియా ఫోర్జ్, పోస్టర్ పేపర్ ప్రెజెంటేషన్స్ వంటి వివిధ సాంకేతిక అంశాలపై పోటీలు నిర్వహించామని తెలియజేశారు. అనంతరం ఈవెంట్స్లో గెలుపొందిన విజేతలకు కళాశాల యాజమాన్యం ప్రశంసా పత్రాలు మరియు నగదు బహుమతులను అందజేశారు. రెండో రోజు స్పోర్ట్స్ డే నిర్వహించి విద్యార్థులకు కబడ్డీ, వాలీబాల్, త్రోబాల్, లాంగ్ జంప్, షార్ట్ పుట్, టెన్నికాయిడ్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్ మొదలగు స్పోర్ట్స్ నిర్వహించి విద్యతో పాటు క్రీడల్లో కూడా నైపుణ్యాలను పెంపొందించే విధంగా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె రామమోహన్ రావు, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శశిధర్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ 3 రోజుల కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల స్టాల్స్ను కూడా ఏర్పాటు చేశారని, ఇటువంటి కార్యక్రమాల ద్వారా టీమ్ కోఆపరేషన్ మరియు మేనేజ్మెంట్ స్కిల్స్ వంటి స్కిల్స్ పెంపొందించుకోవచ్చునని తెలిపారు. సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె రామమోహన్ రావు, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శశిధర్ స్పోర్ట్స్ పోటీల్లో గెలుపొందిన టీం మెంబర్లకు మెమోంటోలు, మెడల్స్ మరియు ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. 3వ రోజు కళాశాల వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర పూణేలోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ బిహెచ్విఎస్ నారాయణమూర్తి విచ్చేశారు. గెస్ట్ ఆఫ్ హానర్గా హైదరాబాద్ డిఆర్డీఓలో సైంటిస్ట్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పి అనిల్ కుమార్ విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ బిహెచ్విఎస్ నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రపంచంలో టెక్నాలజీ అత్యున్నత స్థాయిలో డెవలప్ అవుతుందని, ముఖ్యంగా ఈవీ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఇన్నోవేషన్ సిస్టంపై మంచి పట్టు సాధిస్తే భవిష్యత్తులో అత్యున్నత స్థాయి చేరుకోవచ్చునని తెలిపారు. సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ కె రామమోహన్ రావు మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అమృత సాయి సరైన వేదికని, ఈ 2025-26 విద్యా సంవత్సరంలో ఇప్పటికే ఫైనల్ ఇయర్ బీటెక్ అండ్ పాలిటెక్నిక్ విద్యార్థులు 20 కంపెనీల్లో 414 మంది ఉద్యోగాలు సాధించడంతో పాటు 8 లక్షల అత్యధిక వార్షిక వేతనంతో సత్తాచాటారన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో రీమిక్స్ సాంగ్స్తో అలరించారు. ఇక్కడ మీరు కూడా ఎంకరేజింగ్గా దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. ఈ గేమ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్గా మార్చుకోండి. ఎప్పుడైనా ఆడుకోవచ్చు, మనం జీవితాంతం ఆడవచ్చు. ఇది ఒక అవకాశం. సండే చక్కగా రీస్టోర్ అవుతారు. మరలా మండే నుంచి మళ్ళీ అగైన్ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతున్నాం. అందరూ ఎగ్జామినేషన్ టెంపోకి వచ్చేస్తున్నారు. డిప్లొమా వాళ్ళకి 23rd ఆన్వర్డ్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి పాపం. అలాగే సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్ కూడా ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. బీ ప్రిపేర్ వెల్. అలా ఫస్ట్ ఇయర్స్కి కొంచెం టైం ఉంది పాపం, వాళ్ళు లేట్గా వచ్చారు, లేట్గా అయిపోతుంది. ఎనీహౌ అమృత్ సాయి వాతావరణాన్ని, అమృత్ సాయి ఈ రకంగా ఉండటంలో కారణం మీరు చక్కగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటా మీ కెరీర్ని ఫిక్స్ చేసుకోగలిగితే ఇంతకంటే మేము కోరుకునేది ఏం లేదు. మా టీం అందరూ ఆశ కూడా అదే, ఆ ఆశ మీ పేరెంట్స్ ఆశ కూడా అదే. అది అందరూ నెరవేర్చాలని, మరి మీకు ఆ భగవంతుడి అవకాశాన్ని ఇవ్వాలని మనసావాచ కర్మణ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.